ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎన్నడూ చూడని విధంగా వర్షం వల్ల తొలిసారి ఐపీఎల్ ఫైనల్ వాయిదా పడింది. 16వ సీజన్ టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడాల్సి ఉండగా భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తడంతో ఫైనల్ను వాయిదా వేయక తప్పలేదు. దీంతో నేడు రిజర్వ్ డే మ్యాచ్ నిర్వహించనున్నారు. శుభ్మాన్ ఇంకో సెంచరీ కొట్టేస్తాడా? షమి, రషీద్, మోహిత్ త్రయం మరోసారి విజృంభిస్తుందా? గుజరాత్ వరుసగా రెండో ఏడాది విజేతగా నిలుస్తుందా? చెన్నై ఓపెనింగ్ జోరీ కొనసాగిస్తుందా? ఇక ధోనీని ఆటగాడిగా మైదానంలో చూసే చివరి రోజు ఇదేనా? చెన్నై 5వ కప్పు అందుకుంటుందా? ఇలా ఎన్నెన్నో ఆశలు, అంచనాలతో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు సిద్ధమైన అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది. వేసవిలోనూ భారీ వర్షం అహ్మదాబాద్ ను ముంచెత్తడంతో తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా పడింది. మ్యాచ్కు వర్షం ముప్పేమీ లేదని ముందు రోజు వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చినప్పటికీ అనుకోని అతిథిలా వచ్చిన వరుణుడు నరేంద్ర మోదీ స్టేడియంలో నీటి మడుగులు పడేలా ప్రతాపం చూపాడు. ఎంతకీ వర్షం వీడవకపోవడంతో ఫైనల్ కు రిజర్వ్ డే ఉండడంతో మ్యాచ్ ను అంపైర్లు నేటికి వాయిదా వేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7:30 ఆరంభం కావాల్సి ఉండగా అంతకు గంట ముందే జల్లులు మొదలయ్యాయి. తర్వాత అది జోరు వర్షంగా మారింది. 2:30 గంటల పాటు విరామం లేకుండా వర్షం పడడంతో ఆదివారం మ్యాచ్ జరగడం కష్టమే అని అర్థమైంది. 9 గంటల ప్రాంతంలో వర్షం ఆగడంతో స్టేడియంలో ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఆశలు రేకెత్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న సూపర్ సాపర్లు పని మొదలుపెట్టాయి. కానీ 10 నిమిషాల విరామం తర్వాత వరుణుడు తిరిగొచ్చాడు. మళ్లీ జోరు వర్షం స్టేడియాన్ని ముంచెత్తింది. అర్ధరాత్రి 12:06 మైదానం సిద్ధమైతే 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉండగా స్టేడియంలో నీటి మడుగులు ఏర్పడడంతో గంట తర్వాత కూడా ఆట సాధ్యం కాదని తేలడంతో 11 గంటల ప్రాంతంలో మ్యాచ్ను మరుసటి రోజుకి వాయిదా వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక ఆదివారం వర్ష సూచన లేకపోయినా మొతేరాను వరుణుడు ముంచెత్తగా మరుసటి రోజు వర్షం పడేందుకు ఆస్కారం ఉండడం ఆందోళన రేకెత్తించేది. సోమవారం 5 ఓవర్ల మ్యాచ్కు పరిస్థితులు సహకరించుకుంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అది సాధ్యపడక మ్యాచ్ రద్దయితే మాత్రం గుజరాత్ టైటన్స్ ని ఐపీఎల్ 16 ట్రోఫీ వరిస్తుంది. ఐపీఎల్ నియమావళి ప్రకారం ఫైనల్ వర్షం వల్ల రద్దయితే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. లీగ్ దశలో 20 పాయింట్లతో గుజరాత్ అగ్రస్థానంలో నిలవగా చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానం సాధించింది. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ తొలి సీజన్లోనే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సిఎస్కే 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్ సాధించింది. ఇక ఆ జట్టు మరో ట్రోఫీ సాధిస్తే అత్యధిక సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ను సమం చేస్తుంది.